అందరికీ నమస్కారం. నేను సుధాకర్ పటేల్. ముఖ్య విషయం అంటే 10th పేపర్ లీక్ కేసులో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారిని, అంటే అప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, ఎంపీగా ఉండే. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అక్రమంగా సంజయ్ను అరెస్ట్ చేసిన విషయం మీ అందరూ తెలిసి, అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం మీ అందరూ తెలుసు. అన్యాయంగా అక్రమంగా రాత్రి వచ్చి బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళి ఒక రోజంతా మొత్తం రాష్ట్రమంతా తిప్పి ఒకానొక దశలో ఎన్కౌంటర్ చేస్తారా అన్న అనుమానాలు కూడా తెలంగాణ ప్రజల్లో, అభిమానుల్లో నెలకొంది. అంటే ఒక భయాందోళన సృష్టించారు రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ అరాచకాలకు, అకృత్యాలకు, అన్యాయాలకు ఎదురొడ్డి ప్రశ్నించి దొరల పాలన, గడిల పాలన ఎదిరించి వాళ్ళ అన్యాయాలను ప్రజల్లో ఎండగడతా ఉంటే ఓర్వలేక ఈర్ష్యతో, కక్షతో, కుట్రపూరితంగా సంజయ్ను ఎట్లాగైనా అరెస్ట్ చేయాలని చెప్పి, ఎట్లా అరెస్ట్ చేద్దాం, ఏ విధంగా అరెస్ట్ చేద్దామని ఒక అన్యాయమైన ఒక కుట్ర, ఒక ఫాల్స్ కేసు, పేపర్ లీక్, హిందీ పేపర్ 10th పేపర్ లీక్ కేజెస్లో ఒకటి అట్లా సృష్టించి ఆయన అరెస్ట్ చేసి చాలా ఇబ్బందుల పాలు చేసి జైలుకు పంపిన విషయం మీ అందరికీ తెలిసే. మరి ఆ కేసులో నిన్న తీర్పు వచ్చింది. సంజయ్ అన్న నిర్దోషి అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ధర్మం గెలిచింది, అధర్మం ఓడింది. అధర్మం ఓడింది కనుకనే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది, వాళ్ళు ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. ధర్మం గెలిచింది కనుక మన అందరం కూడా కార్యకర్తలందరూ హర్షిస్తున్నాం, ప్రజలందరూ హర్షిస్తున్నారు. మరి అన్యాయంగా ఒక నాయకుడిని అరెస్ట్ చేసినందుకు, ఆ పాపంలో పాలు పంచుకున్నందుకు సంబంధిత పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఇంటికి వచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో అట్టి పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఆ పోలీసులపై కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఒక సెట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి. ఎవరిపై? నాయకుడిపై కాదు, మా నాయకుడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మా నాయకుడు నిర్దోషం చెప్పింది. ఎవరిపై ఛార్జ్షీట్ వేయాలి, ఎవరిని అదుపులోకి తీసుకోవాలంటే, ఎవరిని డిస్మిస్ చేయాలంటే సంబంధిత పోలీసు అధికారులను డిస్మిస్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తే పోలీసులు చేస్తారా? ఏది చెప్తే అది చేస్తారా? గుడ్డి గుర్రానికి పండ్లుదం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పండ్లుదం ఉంటుంది. తోముతారా పోలీసు వాళ్ళు? దున్నపోతుకు పాలు వినమంటారు, దున్నపోతుకు పాలు వినమంటారు రాష్ట్ర ప్రభుత్వం. పోలీసు వాళ్ళు వింటారా దున్నపోతుకు పాలు? చెప్పురి. డ్రైనేజీలు క్లీన్ చేయమంటారు పోలీసు వాళ్ళను, పోలీసు వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారా? అది మున్సిపాలిటీ పని అంటారు. మరి మీ పని మీరెందుకు నిర్వర్తించలే? మీ ఉద్యోగం మీరెందుకు నిర్వర్తించలే? మీ కర్తవ్యం మీరే నిర్వర్తించలే? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం తినవంట తింటారు, పని వంట అంటారా? రాష్ట్ర ప్రభుత్వం తానంటే మీరు తందానంటారా? మీకంటూ ఒక నిబద్ధత, ఒక కర్తవ్యం, ఉద్యోగ ధర్మం మీకు లేదా? రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయరా మీరు? ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా? ఒక అన్యాయంగా అరెస్ట్ చేస్తారా? ఈ అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారు ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వీళ్ళను డిస్మిస్ చేయాలి, వీళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, వీళ్ళని జైలుకు పంపాలి, ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. దీనిపై ఈ సంబంధిత పోలీసులను విచారిస్తే వాళ్ళు బయటకు వస్తారు, కేసీఆర్ బయటకు వస్తారు. వాళ్ళపై కూడా కేసు నమోదు చేయాలి, విడిచిపెట్టద్దు. మా నాయకుడికి కోర్టు తీర్పిచ్చింది కనుక, నిర్దోషం తీర్పిచ్చింది కనుక మేము కోర్టులను గౌరవిస్తున్నాం, చట్టాన్ని గౌరవిస్తాం, మంచి పోలీసులను గౌరవిస్తాం. అన్యాయం చేసే పోలీసులను గౌరవించాం. నేను మాట్లాడిందో ఏమన్నా తప్పుందా? ప్రజలారా మీరే చెప్పండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై సంజయ్ అన్న, జై బీజేపీ. నేను మీ సుధాకర్ పటేల్.